శుభాంగి, ఆశిష్ ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటారు. వీరిద్దరి ప్రేమకు 3 నెలలయింది. కానీ ఈ 3 నెలల్లో ఒకరినొకరు బాగా తెలుసుకున్నారు. ఇక ఆ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆశిష్ తన ఇంట్లో ఈ విషయం గురించి మాట్లాడాడు. తర్వాత ఒకరోజు ఆశిష్ అతని ఫ్యామిలీతో పాటు శుభాంగి ఇంటికొచ్చాడు. ఆశిష్ ఫ్యామిలీని చూస్తూనే శుభాంగి అమ్మా నాన్న కాస్త కంగారు పడ్డారు. శుభాంగి స్నేహితురాలికి పెళ్లై సంవత్సరం అయింది. ఆమె కూడా ఈ సందర్భాన ఆ ఇంటికొచ్చింది. నాకెందుకో శుభాంగి ఆశిష్ కుటుంబంతో నెగ్గుకు రాగలదు అనిపించడం లేదు. ఎందుకంటే ఆశిష్ అక్క చెల్లెలను చూస్తుంటే అక్కడ శుభాంగి సంతోషంగా ఉండదు అనిపిస్తుంది. అయినా శుభాంగి, నీకు తెలుసా, ఆశిష్ కి 6 అక్క చెల్లెలు, అందులో 3 పెళ్లిళ్ళయ్యాయి, 3 కావలేదు. 6 అక్క చెల్లెల మధ్య ఒకే అబ్బాయే ఆశిష్. అంత ఎక్కువగా మేము మాట్లాడుకోలేదు. కానీ లాస్ట్ టైం ఆశిష్ చెప్పాడు తన ఇంట్లో వాళ్ళమ్మ ఇంకా సిస్టర్స్ ఉంటారని. ఆయన అంటే అందరికి ఇష్టమని చెప్పాడు. ఇప్పుడేం చెయ్యను నేను? అతనికి అన్నలున్నారా, అక్క చెల్లెలు ఉన్నారా అనేది చూసుకొని నేను ప్రేమించలేదు కదా. ఇక ఆశిష్ నేచర్ నచ్చి ప్రేమించాను. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏం అర్థం కావట్లేదు. అదంతా సరే కానీ నన్ను చూడు, నాకు 2 ఆడపడుచులు. ఎంత తెలివైన వాళ్ళు. ప్రతి సమయం వచ్చి విసిగిస్తూ ఉంటారు, మాత శవల్ని నింపేస్తూ ఉంటారు. నీకు తెలుసుగా, తరచుగా నాకు ఆడపడుచులతో గొడవ అవుతూ ఉంటుందని. ఇక నేనేం చేయను? పెళ్ళైతే అయింది కానీ నేనైతే భరించాల్సిందే. కానీ నీ దగ్గర ఇప్పటికి కూడా సమయం ఉంది. ఆలోచించు, తొందరపడకు. ఈ పెళ్లి ఆపొచ్చు. పెళ్లి తర్వాత బాధపడేదానికంటే ముందే జాగ్రత్త పడితే మంచిది. ఇక ముందే దూరంగా ఉండు. నాకైతే చాలా కంగారుగా ఉంది. ఎందుకో తెలియడం లేదు. పెళ్ళై వెళ్ళాక ఆడపడుచులు ఇల్లంతా ఉంటే కష్టం. వంటగదిలో శుభాంగి అక్క స్నేహితురాలు ఇంకా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి వాళ్ళ అమ్మ వస్తుంది. అమ్మా శుభాంగి, ఆశిష్ అమ్మ వాళ్ళ అక్కలు నిన్ను కలవాలని అంటున్నారు. ఒక పని చెయ్యి, నువ్వు టీ తీసుకొని పదా. ఏమైంది? నీ ముఖం ఎందుకలా వాడిపోయింది? ఆశిష్ అక్క చెల్లెల్ని చూడు, ఒకరు కాదు ఏకంగా 6 ఉన్నారు. నేను చెప్తున్నా, దీనికి ఏదో ఒకటి చెప్పి వదిలేయని. శుభాంగి పెళ్లి తర్వాత ఇబ్బంది పడుతుందమ్మా. వాటన్నిటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు శుభాంగిని అతిథులనైతే కలవని. శుభాంగి, నీ మనసుకి ఏదనిపిస్తే అది విను, సరేనా? నువ్వు టీ తీసుకొని పద. నేను దీపాంజలితో టిఫిన్ పంపిస్తాను, సరేనా? పద. శుభాంగి మనసులో పెళ్లి గురించి ఇప్పుడు చాలా ప్రశ్నలు తలెత్తాయి. పొద్దునే తన ముఖంలో ఉన్న సంతోషం ఇప్పుడు తన ముఖంలో కనిపించడం లేదు. ఆశిష్ కుటుంబం పెళ్లికి ఓకే చెప్పి వెళ్లిపోయింది. మాకు శుభాంగి బాగా నచ్చింది. కానీ రాత్రి ఆశిష్ శుభాంగికి మొబైల్ ఫోన్ ద్వారా కాల్ చేస్తాడు. కానీ ఆమె తన ఫోన్ ఎత్తదు. ఆశిష్ శుభాంగికి మెసేజ్ చేస్తూ ఉంటాడు. కానీ శుభాంగి ఏ మెసేజ్ కి జవాబు ఇవ్వదు. నేనేం చేయను? నాకేం అర్థం అవడం లేదు. ఆశిష్ కంటిన్యూగా ఫోన్ చేస్తున్నాడు, మెసేజ్ చేస్తున్నాడు. కానీ నేనేం చెప్పను అతనికి. అసలు ఎలా చెప్పాలి? ఏం అర్థం కావడం లేదు. కానీ మాట్లాడాలి, తప్పదు. శుభాంగి ఆశిష్ కు ఫోన్ చేస్తుంది. తన మనసులో మాట చెబుతుంది. హలో, ఏమైంది శుభాంగి? నేనెంతసేపటి నుంచి నీకు కాల్ చేస్తున్నాను, నువ్వు ఫోన్ కూడా తీయడం లేదు, ఏ మెసేజ్ కి జవాబు కూడా ఇవ్వడం లేదు. అంతా బాగానే ఉంది కదా? మేము వచ్చాక అక్కడ ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు కదా? చెప్పు శుభాంగి, మాట్లాడు, ఏమైంది? నేను బాగానే ఉన్నాను. అలా ఇక్కడేం జరగలేదు. కానీ నేను నీతో కాస్త మాట్లాడాలి. నువ్వు రేపు రెస్టారెంట్కి వస్తావా? మార్నింగ్ మనం కలుద్దాం. సరే, మనం రేపే కలుద్దాం. ఆశిష్ శుభాంగి రెస్టారెంట్ లో కలుస్తారు మరుసటి రోజు. ఆశిష్, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. కానీ పెళ్లి తర్వాత నేను వేరుగా ఉండాలనుకుంటున్నాను. అంటే నేను అనేది ఏంటంటే, నేను అంత పెద్ద కుటుంబంలో ఉండలేను. మీ అందరి అక్క చెల్లెల మధ్య నా వల్ల కాదు. నా మనసులో చాలా కంగారుగా ఉంది. నువ్వు వేరుగా నాతో ఉండటానికి ఒప్పుకుంటే సరే, లేదంటే నన్ను మర్చిపో. నేను పెళ్లి చేసుకోలేను ఒకవేళ నువ్వు కాదంటే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు శుభాంగి? నా అక్క చెల్లెలు నాకు ప్రాణం కంటే ఎక్కువ. నిన్ను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళను వదలాలా? నా కుటుంబాన్ని నేను వదలలేను. ఏం పర్వాలేదు, ఒకవేళ నువ్వు పెళ్ళొద్దనుకుంటే పర్వాలేదు, నేను నువ్వు లేకుండా ఉండగలను. సారీ, నేను నీ మాటలు అంగీకరించలేను. నీ దారిని చూసుకో, నా దారిని చూసుకుంటా. బాయ్. ఆశిష్ ఇంకా శుభాంగిల మధ్య దూరం మొదలైంది. ఆశిష్ అక్క చెల్లెలకు విషయం తెలిసాక అప్పుడు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. చూడు ఆశిష్, నువ్వంటే మా అందరికి ఎంతో ఇష్టం. నీకోసం మేము ప్రాణం కూడా ఇస్తాం. ఒకవేళ శుభాంగి పెళ్లి తర్వాత వేరుగా ఉండాలనుకుంటే సరే, తన మాట ఒప్పుకో. చూడు, మా 3 పెళ్లిళ్ళు అయిపోయాయి. ఈ 3 కొద్ది రోజులు అయిపోతాయి. ఇక అమ్మకి నీకు ఈ ఇంటికి శుభాంగి అవసరం ఉంది. మాకు తెలుసు నువ్వు శుభాంగిని చాలా ప్రేమిస్తావని. ఇక నీ సంతోషమే మా సంతోషం. మా మాట విను ఆశిష్. నువ్వు శుభాంగిని పెళ్లి చేసుకో ప్లీజ్. చెప్తుంది విను, నా మాట విను. జ్యోతి సరిగ్గా చెప్పింది ఆశిష్. మాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఇక వేరుగా ఉండడంలో తప్పేముంది? అప్పుడప్పుడు కలవడానికి వస్తారు కదా. వీళ్ళు 3 అలాగే వస్తున్నారు కదా. ఇక అంకిత్, పూజ, నిషా కూడా నాకు తోడుంటారు. నువ్వు టెన్షన్ ఎందుకు పడుతున్నావు? శుభాంగికి ఫోన్ చేసి తనతో మాట్లాడు. ఆశిష్ శుభాంగికి కాల్ చేసి మాట్లాడతాడు. తర్వాత అందరి ఆశీర్వాదంతో
ఆశిష్ శుభాంగిల పెళ్లి జరిగిపోతుంది. ఆశిష్ తన కోసం ఇల్లు వెతుకుతూ ఉంటాడు. కొద్ది రోజుల్లోనే ఇల్లు దొరకగానే ఆశిష్ శుభాంగి అక్కడికి వెళ్లేలాగా. కానీ పెళ్లైన కొద్ది రోజుల్లోనే శుభాంగికి అర్థమవుతుంది ఆడపడుచుల విషయంలో తన భయం తప్పని, తను అనుకున్నట్టు ఏం లేదని, అక్కడందరూ మంచి వాళ్ళేనని తనకి అర్థమవుతుంది. శుభాంగి, నీకోసం ఆశిష్ కోసం హనీమూన్ ప్యాకేజ్ బుక్ చేశాము. మా అందరికి నిన్ను ఆశిష్ ని సరదాగా అవుట్ ఆఫ్ ఇండియా ట్రిప్ పంపాలని కోరిక. పైగా నీ ఫేవరెట్ ప్లేస్. మాకు ఆశిష్ ముందుగానే చెప్పాడు యూరోప్ వెళ్ళడం నీకు ఇష్టం అని చెప్పేసి. మేము యూరోప్ టికెట్ బుక్ చేసేసాం, మీరు వెళ్ళండి సరదాగా. కానీ ఇది 2 నెలల ట్రిప్ కదా వదినా. మేమదే కోరుకుంటున్నాం వదినా, మీరు 2 నెలలు పూర్తిగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ గురించి అసలు పట్టించుకోవద్దన్నయ్యా, దిగులు పడద్దు. మేము అమ్మ గురించి చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మేమున్నాగా, ఇక మీరిద్దరు హనీమూన్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వదినా, మీకోసం మేము కొన్ని గిఫ్ట్లు తీసుకున్నాము. మీకు ఏది నచ్చుతుందో చెప్పండి. మళ్ళీ మీరు వేరే ఇంటికి వెళ్ళాక మీకు నచ్చింది చేసే అవకాశం మాకు రాకపోవచ్చు, అందుకని ఇప్పుడే చెప్పండి. మా ఒక్కగానొక్క వదిన, ఇక మా ఆడపడుచులందరి ముద్దుల వదిన. తను కోరుకునేది ఏదైనా సరే మేము ఇవ్వాలి కదా, అప్పుడే మా వదిన ముఖంలో మేము నవ్వు చూడొచ్చు. ఇక మా వదిన ముఖం ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలి. తన ఆడపడుచులు ఇంత ప్రేమ చూసి శుభాంగి కళ్ళల్లో కన్నీళ్లొస్తాయి. శుభాంగి ఆశిష్ 2 నెలల కోసం హనీమూన్ వెళ్తారు. తిరిగి వచ్చిన తర్వాత శుభాంగి తన ఆలోచనను మార్చుకుంటుంది. ఆశిష్, నాకు వేరుగా వెళ్లాలని లేదు. నేను ఇంత నిండు మనసులున్న ఇంటి నుంచి వేరుగా వెళ్ళలేను. వేరే ఇంట్లో నేను ఒక్కదాన్ని మాత్రం ఏం చేస్తాను? మీరంతా లేకుండా నాకు మనసులో ఏదోలా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళను. నేను మీ అందరితో ఇక్కడే ఉంటాను. ఈ ఇంట్లో నా అత్త ఇంకా నా ముద్దుల ఆడపడుచులతో ఉంటాను. శుభాంగి నిర్ణయానికి ఆశిష్ అమ్మ, అక్క, చెల్లెళ్ళు ఎంతో సంతోషిస్తారు. కుటుంబం పెద్దదా చిన్నదా అనేది సమస్య కాదు. ఎక్కడ సంతోషం ఉంటే అక్కడ దానంతటా అదే ఆనందం వస్తుంది. అందుకే అంటారు కదా మన పెద్దలు, కలిసి ఉంటే కలదు సుఖం అని. ఆర్తికి చిన్నప్పటి నుండి కష్టాలే. ఎవ్వరి ప్రేమ దొరకదు, ఎందుకంటే తను నల్లగా ఉంటుంది. మరోవైపు ఆర్తి అక్క పాయల్కి అన్నీ లభిస్తాయి. తను తెల్లగా ఉంటుంది. తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇప్పుడు ఇద్దరు పెళ్లిళ్ళకి పాయల్కి 1,00,000 రూపాయల లెహంగా కొంటే ఆర్తికి ఏమీ కొనరు. అప్పుడు ఆర్తి కూర్చుని ఇలా ఆలోచిస్తుంటుంది. నా దగ్గర ఏమీ లేవు, పెళ్లి లెహంగా కూడా లేదు. నేనేం వేసుకుని మండపానికి వెళ్ళాలి? ఆర్తి దగ్గర లెహంగానే కాదు, కనీసం ఒక మంచి చీర కూడా ఉండదు. చిన్నప్పటి నుండి ఇదే పరిస్థితి. ఆర్తి తల్లి ఆర్తిని జన్మనిస్తూనే చనిపోతుంది. ఆర్తి నల్లగా పుట్టడం చూసి వాళ్ళ నాన్న ఇలా అంటాడు. అరే, ఇది కోకిల కంటే నల్లగా ఉంది. ఏంటి ఇలాంటి పిల్లని కనింది? హరీష్కి ఆర్తి నచ్చలేదు. నల్ల కూతురు ఇష్టం లేనందున అతను 1 వారంలోనే మరో పెళ్లి చేసేసుకుంటాడు. ఆర్తి సవతి తల్లి పేరు రత్న. రత్న 1 సంవత్సరంలోనే తెల్లని ఆడపిల్లకి జన్మనిస్తుంది. దాంతో హరీష్ ఆనందానికి హద్దే లేదు. ఇది కదా కావాల్సింది. కూతురు పుడితే తెల్లగానే పుట్టాలి, నల్లగా కుక్కలు కూడా కంటాయి. హరీష్ తనకి పాయల్ అని పేరు పెట్టి చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. ఆర్తికి కేవలం శోకమే మిగులుతుంది. తన సవతి తల్లి ఇలా అనేది. నీ మోహం చూస్తేనే నా ఆకలి చచ్చిపోతుందే. భోజనాలు చేసే సమయంలో నా ముందుకు రాకు. రత్న, హరీష్ మరియు పాయల్ ముగ్గురు కలిసి భోంచేస్తూ ఉండేవారు. కానీ ఆర్తిని అక్కడికి రానిచ్చేవారే కాదు. తను వంటింట్లో కూర్చుని తినేది, అది కూడా సద్దన్నం. ఆర్తి రోజు ఏడుస్తూ తల్లిని గుర్తు చేసుకుంటూ ఉండేది. అమ్మా, నన్ను నీతో పాటు ఎందుకు తీసుకెళ్ళలేదమ్మా? నాకు కూడా నీ దగ్గరికి రావాలనుంది. భగవంతుడా, నన్ను పైకి తీసుకెళ్ళిపో. నాకు మా అమ్మ కావాలి. ఒకవైపు రంగు తక్కువ, మరోవైపు సవతి తల్లి. ఇలాంటి అమ్మాయిల జీవితంలో కేవలం దుఃఖం మాత్రమే ఉంటుంది. ఈ సంగతి ఆర్తికి ముందే అర్థమవుతుంది. అలా తను పెరిగి పెద్దవుతుంది. పాయల్ని చాలా గారాబం చేస్తారు. దాంతో తను పొగరుగా మారుతుంది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పెళ్లి వయసుకొస్తారు. ఇంట్లో పాయల్ పెళ్లి చర్చలు జరుగుతూ ఉంటాయి. బంగారు తల్లి, నీకు పెళ్లి వయసు వచ్చేసిందమ్మా. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత నీకు పిల్లలు పుడతారమ్మా. అమ్మా, నువ్వు కూడానా? నా కూతురు సిగ్గుపడుతుందే. అప్పుడే అక్కడికి ఆర్తి వచ్చి, అవును చెల్లి, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఆర్తిని చూసి పాయల్కి కోపం వస్తుంది. వచ్చేసావా? మమ్మల్ని ఆనందంగా 1 నిమిషం కూడా ఉండనివ్వవు కదా, దరిద్రపు చండాల మొహం వేసుకుని. కానీ చెల్లి, ఇప్పుడు నేనేమన్నాను? ముందు నువ్వు నన్ను చెల్లి అని పిలవడం మానే. నేను నీ చెల్లిని కాను. నువ్వు ఈ ఇంటి పని మనిషివి. నేనొక పని మనిషికి చెల్లిని కాదు.
పోవే ఇక్కడి నుండి వెళ్ళి వంట చేయి. భోజనం అంటే గుర్తొచ్చింది. రేపు పాయల్ని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. ఆర్తి వాళ్ళ కోసం రకరకాల వంటలు చేయాలి, అర్థమైందా? అలాగే నాన్న. ఆర్తి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పాయల్ని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళొస్తారు. అబ్బాయి పేరు అశోక్. అశోక్ అతని తల్లితో కలిసొస్తాడు. వాళ్లతో పాటు వాళ్ల పనివాడు రఘు కూడా వస్తాడు. అశోక్ తల్లి జానకి నవ్వుతూ ఇలా అంటుంది, హరీష్ గారు, మాతో పాటు మా పనివాడిని కూడా తీసుకొచ్చాం. మీకేమీ ఇబ్బంది లేదు కదా? అదేంటంటే వాళ్ళు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళలేం. అయ్యో పర్వాలేదు, అలా ఏమీ లేదండి. రండి రండి, లోపలికి రండి. జానకి, అశోక్, రఘు లోపలికొస్తారు. రఘు తన చిన్నప్పటి నుండి వాళ్లతోనే కలిసి ఉంటాడు. జానకి మరియు అశోక్ సోఫాపై కూర్చుంటారు. రత్న పాయల్ని తీసుకుని వస్తుంది. వాహ్, పాయల్ చాలా అందంగా ఉంది. ఏంట్రా అశోక్, మొదటి చూపులోనే నచ్చేసిందా? వాళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ఆర్తి భోజనం తీసుకొస్తుంది. ఇదిగోండి, మీకోసం భోజనం తెచ్చాను, త్వరగా తినండి, లేదంటే చల్లారిపోతుంది. హరీష్ గారు, తనెవరు? అది తను మా ఇంటి పని మనిషి. అవునా? పాయల్, నీకు వంట చేయడం వచ్చు కదా? పాయల్కి వంట చేయడం రాదు కాబట్టి మౌనంగా ఉండిపోతుంది. జానకి మరియు అశోక్ ఆర్తి చేసిన భోజనం తిని వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఆహా, భోజనం చాలా రుచిగా ఉంది. కానీ హరీష్ గారు, ఇది మీ పని మనిషి చేసినవా? కానీ నాకు మీ కూతురు చేత్తో వండినవి తినాలనుందే. అదేంటంటే మా కూతురికి వంట చేయడం రాదండి. అయితే ఈ పెళ్లి జరగదు. పెళ్ళయ్యాక మేమేం తింటాం మరి? అప్పుడే హరీష్ బుర్రలో ఒక ఐడియా వస్తుంది. మనం రఘుకి ఆర్తినిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఆర్తి కూడా మీ ఇంట్లోనే ఉంటుంది. ప్రతిరోజు మంచి మంచి వంటలు వండి పెడుతుంది. అందరూ పెళ్లికి ఒప్పుకుంటారు. కానీ ఒక్కరు కూడా ఆర్తి, రఘుల అభిప్రాయాలు అడగరు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. కట్నం ఇవ్వకుండా ఆర్తికి పెళ్లి జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఆర్తిని పంపించేయడానికి హరీష్కి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా పోయింది. పెళ్లి తేదీ దగ్గర పడుతుంది. పెళ్లికి పాయల్ ₹1,00,000 లెహంగా కొనుక్కుంటుంది. అప్పుడు ఆర్తి, నాన్నా, నా కోసం మీరు లెహంగా కొనలేదా? నువ్వు లెహంగా వేసుకుని ఏం చేస్తావు? పని మనిషికి లెహంగా కావాలంట. అందరూ నవ్వుకుంటారు. కానీ ఆర్తి మాత్రం పెళ్ళనేది జీవితంలో ఒకేసారి అవుతుందని ఆలోచిస్తుంది. నాకు కూడా లెహంగా కావాలి. ₹1,000 లెహంగా అయినా పర్వాలేదు. నీకోసం ₹1 కూడా ఖర్చు పెట్టను. లెహంగా కావాలంట. అసలు నువ్వు ఆఫ్రికా జంగల్లో ఉండాల్సింది. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. పాయల్ లెహంగా వేసుకుని తయారవుతుంది. కానీ ఆర్తి దగ్గర వేసుకోవడానికి ఏమీ లేవు. తల్లి ఫోటో ముందు నిల్చుని తను ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, నా పెళ్ళి ఇలానే అవుతుందా? ఒక లెహంగా లేదు, ఏమీ లేదు. నన్నెందుకు ఇక్కడ వదిలి వెళ్ళిపోయావమ్మా? జవాబు చెప్పు. అప్పుడే సడన్గా ఆర్తికి తల్లి గొంతు వినిపిస్తుంది, ఏదో ఆకాశవాణిలాగా. తల్లి, నేను మీ అమ్మని. నీ గురించి నేను తప్పకుండా ఆలోచిస్తానమ్మా. మంచం కింద ఒక ట్రంక్ పెట్టుంది. దానిలో నా పెళ్లి లెహంగా ఉంది. దాన్ని తీసి వేసుకో తల్లి. అమ్మా, ఎక్కడున్నావమ్మా నువ్వు? నీ మనసులో ఉన్నానమ్మా. త్వరగా ఆ లెహంగా వేసుకో. ఆర్తి మంచం కింద ఉన్న ట్రంక్ పెట్టి తీసి దానిలో ఉన్న లెహంగా వేసుకుంటుంది. వేసుకోగానే చమత్కారం జరుగుతుంది. ఆర్తి తెల్లగా మారిపోతుంది. తనని తాను అద్దంలో చూసుకొని మతిపోతుంది. నేనెంత అందంగా ఉన్నానేంటి? కానీ ఎలా? ఇది అమ్మ ప్రేమ తల్లి. వెళ్ళి ఇప్పుడు పెళ్లి మండపంలో కూర్చో. పెళ్లి మండపంలో అశోక్ ఉంటాడు. పక్కనే రఘు కూడా నిల్చునుంటాడు. పాయల్ మండపానికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఆర్తి కూడా వస్తుంది. ఆర్తిని చూసి అందరికీ మతిపోతుంది. ఏంటి, ఆర్తి ఇంత తెల్లగా ఎలా అయింది? అదేంటి, ఈ పని మనిషి ఇంత అందంగా ఎలా అయింది? తను పాయల్ కంటే బావుందే. ఆర్తి రఘు చెయ్యి పట్టుకోగానే సడన్గా రఘు కూడా తెల్లగా పొడుగ్గా మారిపోతాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, సార్, నాకు ఏవైందో తెలియదు కానీ నేను ఇప్పటి నుండి మీ దగ్గర అస్సలు పనిచేయలేను. రఘు మరియు ఆర్తి అక్కడి నుండి పారిపోయి ఒక టెంపుల్లో పెళ్లి చేసుకుంటారు. ఇటు జానకి మరియు అశోక్లకు ఆర్తి హరీష్ పనిమనిషి కాదు, కూతురని తెలియగానే వాళ్ళు ఆ పెళ్లికి అస్సలు ఒప్పుకోరు. పాయల్ మనసు విరిగిపోతుంది. తన తల్లి ఆశీర్వాదంతో ఆర్తి తన భర్త రఘుతో కలిసి దూరంగా వెళ్లి బ్రతుకుతుంది. వాళ్ళిద్దరూ లెహంగాలు కుట్టి అమ్ముతూ ఉంటారు.
ఈ విధంగా వాళ్ళిద్దరూ ఒక ప్రశాంతమైన జీవితం జీవిస్తుండగా ఇటు పాయల్కి పెళ్ళే అవదు. తను ఆ 1,00,000 రూపాయల లెహంగాతో కన్యగానే మిగిలిపోతుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.